రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఫ్రాంచైజీని విడిచిపెట్టాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ అభిమానులు మాత్రం స్టార్ వికెట్ కీపర్ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏంటని ఆలోచిస్తున్నారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని తాజా నివేదిక చెప్తుంది. అందువల్లే తనను బయటకు రిలీజ్ చేయాలని రాజస్థాన్ యాజమాన్యాన్ని శాంసన్ పట్టుపడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన ఊహాగానాలు అన్నీ నిజమయ్యేలా కనబడుతున్నాయి. ఇక 2025 సీజన్లో రాజస్థాన్ జట్టు పూర్తిగా నిరాశపరిచి 9వ స్థానంలో నిలిచింది. దీంతో ఆర్ఆర్ యాజమాన్యం జట్టును మార్చాలనే ఉద్దేశంతో ఇతర ఫ్రాంచైజీలకు లేఖలు రాసినట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ లీడ్ యాజమాని మనోజ్ పదాలే వ్యక్తిగతంగా చర్చలకు నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక 18 కోట్లకు అట్టిపెట్టుకున్న శాంసన్ 9 మ్యాచ్లు ఆడి ఒక అర్ధ సెంచరీతో 285 పరుగులు చేశాడు. దీంతో అతన్ని ట్రేడ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే సంజు శాంసన్ కూడా ఆర్ఆర్ నుండి వెళ్లడానికి జోస్ బట్లర్ కారణమని తెలుస్తుంది. గత సీజన్ మెగావేలంలో బట్లర్ ను రాయల్స్ విడుదల చేసిన తర్వాత గుజరాత్ టైటన్స్ 15.75 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్త జట్టుతో తన మొదటి సీజన్లో బట్లర్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో 14 మ్యాచ్లు ఆడి 538 పరుగులు చేశాడు. దీంతో తాను చెప్తున్నా కూడా ఆర్ఆర్ యాజమాన్యం వినకుండా బట్లర్ ను వదిలేసి హెట్మేయర్ ను రిటైన్ చేసుకోవడంతో శాంసన్ కలత చెందినట్లు తెలుస్తోంది. అందుకే తాను ఈ సీజన్ లో వేరే జట్టుకు ఆడాలని అనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే సిఎస్కే యాజమాన్యం సంజు శాంసన్ కోసం ఆసక్తి చూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి వీటన్నిటి మధ్య సంజు శాంసన్ రాజస్థాన్ తో ఉంటాడా లేదా వేరే జట్టుకు వెళ్తాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.